గురు మన గజేంద్రుడికి చెరుకు లారీ దింపావా? దింపేశాను గురు. అలాగే మన ఇంటి ఓనర్ గారికి పాత బాకీ ప్లస్ 1 సంవత్సరం మధ్య పట్మన్ కొట్టే. అవును, ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఒక్కసారి గట్ట వచ్చిందయ్యా? ఏనుగుపాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నామండి. ప్యాడ్ అంటే గుర్తొచ్చింది గురు. అవును, 2 రోజుల నుంచి మన గజేంద్రుడు అసలు ప్యాడే వేయడం లేదేంటి? నాకు లోపల పని ఉంది, వస్తా వస్తా. నువ్వు వెళ్ళి గజేంద్రుడికి లంచ్ పట్రా. అలాగే గురు. పట్రా గజేంద్ర. గజేంద్ర, ఇంకా నీకు నో ఆకలి ప్రాబ్లం. వీటిని పంటి కింద వేసుకుని మాకు అదృష్టాన్ని ప్రసాదించు. దట్స్ ఆల్. కమాన్ కమాన్ కమాన్. అది కమాన్. ఏంట్రా ఈ లవ్ ఏంటి? అరే ఆ కన్నీళ్ళేంటి? కన్నీళ్లు కావు గురు, అవి ఆనంద బాష్పాలు. అరే శుభ్రంగా తిను. ఇదిగో ఇదిగో కానీ ఇక పదరా, మనకు పట్టపోయే అదృష్టం గురించి పగటకల్లా కందాం. పద పద గురు. గురు, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది? అందుకే కదరా జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు? లవ్వా? ఆ పిల్లకు పోట్లాడటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా? ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట లవ్. మమ్మీ మమ్మీ, ఏమిటమ్మా? నా బట్టలు తెచ్చేవు. అలాగే. గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? ఆహా. ఓహో. నువ్వు చిలిపి కృష్ణుడు అనుకుంటున్నావు బాబు? నువ్వు గోపిక నవ్వుదావనమ్మా. షటప్. యూ షటప్. అబ్బా ఎంత పొగరు! అబ్బా ఎంత జిగురు! జిగురేంటి? రాసు కోసం వాడాలి. అంటావు 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 అంటావు. నాతో పెట్టుకోకు, బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు, గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది? అది. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఓయ్ ఇదిగో నీ జాకెట్. అలక వేడి వేడిగా దోశలేశాను, తినమ్మా. ఇంత ముందు దోశ వేశానే, మర్చిపోయి ఉంటాను. ప్లేట్ ఏమన్నా దోశ మింగేసిందే? ఛాన్స్ లేదే. నీ పనే చెబుతా.
ఏంటా లుక్కు? మొహం తిప్పుకో, దిష్టి తగులుతుంది. ఏయ్, ఏమిటిది? ఏంటా వేసుకున్న వాడిదే దోశ. నా దోశలు దౌర్జన్యంగా లాక్కుంటావా? నీ దోశ అవును. ప్లేటుతో కొట్టానంటే మొహం పెసరట్ అయిపోతుంది. నన్ను కొడతావా? Yes. ఏది కొట్టు చూద్దాం. ఏంటి నువ్వు చొక్కా పట్టుకున్నావు? చచ్చా వదిలి, ఎవరైనా చూస్తే బాగోదు. వదలను, వదలవా? వదలను, వదలవా? వదలను, వదలవా? వదలను. మనతో పెట్టుకోకు, అయిపోతావు. ఎవరో చూడలేదు కదా. డోంట్ డిస్టర్బ్ మీ. బుద్ధి లేదు. రై, నీ మేక అవుట్. పాడు మొహం, బోడి మొహం, డొక్కు మొహం, తుక్కు మొహం. ఎవరు నువ్వు అంటున్నది? నిన్నేం కాదు, ఆ ఏనుగురు అంటున్నాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. ఏనుగా? నా గజేంద్రుని పట్టుకున్న మాటలన్నందుకు నీ నాలుగు కోసి ఉప్పు కారం అది పచ్చిగానే తింటా. నువ్వేమన్నా అనదలుచుకుంటే నన్నను. ఎరా? అవును, ఉద్యోగం సద్యోగం లేని ఉల్ఫాను అను. మీసం ఉన్న రోషన్ లేని వెధవాను. అను. ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలో తెలియని అంట్ల కుంకాను. అను. టేస్ట్ కు ఫెవికాల్కి తేడా తెలియని అర్భకుడాను. ఇంకా ఇంగ్లీష్ లో కూడా అనొచ్చు. స్టూపిడ్, రాస్కెల్, బ్రూట్, యాస్. ఒరే, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదరా? అవును, నిన్నే గురు. ఎరా, గురువుని పట్టుకుని మాటలంటావా? అమ్మో, ఆవేశంలో కొన్ని నిజాలు చెప్పేశాను గురు. నిజాలా? నువ్వేంటే నవ్వుతున్నావు? నన్ను ఏంటే అంటావా? నువ్వేనా నా మేనత్త కొడుకువా? మేనత్ కొడుకంటే పోవే చెత్త. చెత్త అంటావా? చుట్టూ నిన్ను ఆడపిల్లది. ఇదిగో, నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు పట్టుకుంటా. వదులు, వదలు, వదులు. వదలు, ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్, వదలమంటుంటే. వదలు. అమ్మో, ఇది ఆడ రాక్షసురా బాబోయ్. మన వల్ల కాదు కానీ. గజేంద్ర, గజేంద్ర. అమ్మయ్యా. చెత్త. ఏ ఏనుగబ్బాయి, ఆ? ఏం చేస్తున్నావు? కనబట్టలా? థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకు జడుంది, ఆ జడ కింద ఓ మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. ఆ, అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు. మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్ రైట్, నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. దినం ఏనుగు మీద ఇజ్జత్తో వదిలేసినాం. ఇప్పుడు ఆడిపోతారా? ట్యాక్స్ కట్టుండ్రి. ఏంటి బే కట్టేది? నువ్వే నాకు కూసింది. నేనే బే. నువ్వు జానంతలో మమ్మల్ని మారు మీద కొడతా, మాడు పగులుతే. ఏయ్, చెవదులు చెవదులు, రేపటి నుంచి కనపడదా? ఏయ్, ముక్కదులు తేలట్లేదు. రేయ్, ఇంత ఇట్లా కాదురా, ఒక్కొక్కంటిగా వీకుదాం. ఏయ్, అబ్బా, ఏయ్, వదులు, ఏయ్, ఏంట్రా, లైన్ లో నిలబడండి. ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకోండి. నీ దాకా ఎందుకు గురు? వాళ్ళు నాకే భయపడుతున్నారు. నీ ముఖం ఒకసారి వెనక్కి చూడు. అది సంగతి. ఆ, ఏం వాయించుకోరా? గజేంద్ర, చాలు. వెనక్కి తిరిగి చూడగొట్టిన పరిగెట్టు. రే గుండు, గురు. ఈ ఎల్ఆర్ తీసుకుని పార్సల్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్. అలాగే గురు. గజేంద్ర, నువ్వు బ్యాంక్ వెళ్ళి ఇన్స్టాల్మెంట్ కట్టరా.
నగల పెట్టి ఎవరైనా కస్టమర్ మర్చిపోయారా? అబ్బా, ఎల్లో థ్రెడ్ మళ్ళీ వచ్చేసిందన్నమాట. హాయ్ ఎనకబాయ్. ఎప్పుడు దిగబడ్డావు? ఏ ఎగబడతావా? ఎల్లో థ్రెడ్కి ముళ్ళేస్తావా? నేను వెయ్యనని ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సరే, నువ్వు చిన్నప్పుడు బొందులాగులు వేసుకునేవాడివా, బొత్తాలాగులు వేసుకునేవాడివా? బొత్తాల్లాగులు. బొత్తాలు ఊడిపోతే ఏం చేసేవాడివి? ఫస్ట్ సిగ్గుపడేవాడిని, తర్వాత కొట్టుకునేవాడిని. ముళ్ళు రాకపోయినా కుట్లు వచ్చనమాట. నీకెంతొచ్చో చూస్తా. ఈ నీడిలోకి థ్రెడ్ ఎక్కించు. నీకేమన్నా మెంటలా? అలా ఊగుతుంటే ఎలా ఎక్కించను? అందుకే మరి కదిలే నీడిల్లో థ్రెడ్ అన్నా ఎక్కించు, కన్నెపిల్ల మెళ్ళలో ఎల్లో థ్రెడ్ అన్నా ముళ్ళే. ఆహా, తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకొచ్చావా? నేను వేయను. ఎలా వెయ్యవో చూస్తాను. అందాక ఈ రష్యా దట్టు పెట్టుకో. రష్యాదంటే ఇంత రఫ్ గా ఉంటుందా? ఇంకేంటి ఆలస్యం, మొదలెట్టండి, పొగరపోద్ది. ఊరుకోవయ్యా, నీకన్నీ అర్జెంటే. చీఫ్ గెస్ట్ రావాలి కదా. పాట రాజేంద్రుడు, మీ ఫ్రెండ్ గజేంద్రుడు ఎక్కడ? పార్టీ కదా, ఆ. బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు. ఆ? అడుగు వస్తున్నా. అరే కమ్మాన్ గజేంద్ర, కమ్మాన్. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇవాళ నువ్వు కూడా మాతో పాటు కలిసి తాగాలి. ఏంటి నువ్వు తాగవా? నువ్వు తాగకపోతే మేము తాగవంతే. వాడు ఎవడు పడితే వాడు చెప్తే వినడు, రాజేంద్రుడే చెప్పాలి. రాజేంద్ర రాజేంద్ర నువ్వు చెప్పాలి, గజేంద్రుడు తాగాలి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయి. గజేంద్ర, పార్టీకి వచ్చి నువ్వు ఒక్కడవే తాగపోతే బాగోదు. ఇవాళకి డ్రింక్ అండ్ ఎంజాయ్. గుడికి వెళ్ళొచ్చావా? థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నాను రా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాయ్ గుండు, గుండు, వీడెక్కడ చచ్చాడు? గజేంద్ర, కాసిన మంచిలు పట్టరా. నీళ్ళు మంటే వెళ్ళిపోతావేంట్రా? ఏంటి ఎనకబాయ్, మంచినీళ్ళు కావాలా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. నేను నిన్ను అడగల. నువ్వు అడక్కపోయినా నేను ఇవ్వాలి. ఎల్లో థ్రెడ్కున్న బంధం అలాంటిది మరి. అబ్బా, ఈ ఎల్లో థ్రెడ్ వదలవా? వదులుతా. నేను చెప్పింది చేస్తావా? చేస్తా. ఎల్లో థ్రెడ్ మూడు ముళ్ళు వేయడం తప్ప ఏమైనా చేస్తా. అయితే నా పిల్లలకి ఫాదర్ అవుతావా? అవుతా. అవును అవును. అవ్వకేం చేస్తావు? అందాక ఈ ప్యారిస్ దట్టు పెట్టుకో. మళ్ళీ ఎల్లో థ్రెడ్? ఏనుగబ్బాయి, ఎల్లో థ్రెడ్ కట్టు, ఎల్లో థ్రెడ్ కట్టు నేను వెంట పడుతుంటే నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు నా మెడలో ఎల్లో థ్రెడ్ కట్టడానికి ఒక నల్ల అబ్బాయి వస్తున్నాడు. అర్థం కాలేదా? మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఓహో, అయితే ఇంకే ఆ నల్లబ్బాయితోనే ఎల్లో థ్రెడ్ కట్టించుకో. ఎవడి చేత్తోనో కట్టించుకునేదాన్నైతే నువ్వు పట్టించుకోకపోయినా నీ వెంటెందుకు పడతాను?
నేను కట్టను గాక కట్టను. నాకదంతా తెలీదు. నన్ను లవ్ లో పడేసింది గజేంద్రుడు. అందుచేత నేను నా ఎల్లో థ్రెడ్ బాధ్యత గజేంద్రుడికి అప్పచెప్తాను. గజేంద్ర, గజేంద్ర, రాజేంద్రుడు నా మెళ్ళలో ఎల్లో థ్రెడ్ ముళ్ళు వేయటం నీకు ఇష్టం అయితే దీన్ని నా మేకుకు తగిలించు. ఇష్టం లేకపోతే చెత్తపుట్లో పారే. అమ్మాయిని చూడటానికి పెళ్లి వారు వచ్చారు. స్వీట్ చేసావా? చేయలేదండి. కమండలం తీసుకుని చెప్పించడం మాత్రం తెలుసు. సర్లే పెళ్లి వారిని చూసుకుంటుండు. నేను దొరిదాన్ని వెళ్ళి స్వీట్ పట్టుకొస్తా. అత్తయ్య, మర్యాదలు మొదలు పెట్టమంటారా? ఎందుకు బాబు ఆ రోకల బండ? చెప్తా. ఎందుకమ్మా పసుపు రాస్తున్నారు? చెప్తా. ఎందుకయ్యా ఇది? అసలు ఏమిటి తతంగం అంతా? చెప్తా. చెప్తానంటూ అసలు విషయం చెప్పమేంటి? వస్తున్నా, వివరంగా చెబుతా. ఈ ఇంటి వాళ్ళకి ఓ ఆచారం ఉంది. ఇక్కడికి ఎవరు పెళ్లి చూపులకు వచ్చినా ఆ రోకల బండతో 4 పీకుతారు. ఆ దెబ్బలకు గనక తట్టుకోగలిగితే అప్పుడు పెళ్లి. ఇదేం ఆచారం? ఈ సంబంధం మాకొద్దు. ఇదిగో, ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత వద్దంటే కుదరదు. ఆచారం కదా. ఆ బొంద ఆచారం. పారిపోదాం పదండి. ఇదిగో, ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేనన్నావు, మరి పెళ్లి వారిని ఎందుకు వెళ్ళగట్టావు? అమ్మో మీ నాన్న. ఏమే లక్ష్మి, ఇదిగో స్వీట్లు పెళ్లి వారికి కొట్టించు. కానీ వీళ్ళేరే మళ్ళీ కమండలం నీళ్లు చెప్పిస్తానంటూ ఏమైనా చేసావా? అబ్బే, మళ్ళీ వస్తామని వెళ్ళారండి. మళ్ళీ రావడం ఏమిటే? ఏమిటిదంతా? అర్రే, ఇది పెళ్లి వారదండి. మర్చిపోయి వెళ్ళిపోయారేమో. అయితే వాళ్ళకి అప్పు చెప్పాలి. ఇదిగో బావగారు, పరిగెత్తరా. ఏమండోయ్ బావగారు, ఏమండోయ్ బావగారు, ఆగండి. మళ్ళీ లోకలి. ఏమండే? ఆగండి. మళ్ళీ లోకలి. ఏమండే? ఏమండోయ్? లోకల్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అది ఈ రాజేంద్రుడి లీల. ఇటు ఆ స్కీమ్ చేసింది నేనే. ఎందుకుట? ఎందుకంటే మీ అమ్మాయి నేను పరస్పరం నా ప్రేమించుకుంటున్నాను. కూతుర్ని నువ్వు ప్రేమించే అర్హత లేదు గనక నా కూతురు నీకు ఇవ్వను. నువ్వు ఇచ్చేదే నేనే నీ తీసుకుంటా. అంతస్తు ఏంటి? నా అంతస్తు ఏంటి? నీది గ్రౌండ్ ఫ్లోర్, నాది గ్రౌండ్ ఫ్లోర్. ఇదిగో, నువ్వు ఎన్ని గిమిక్కులు చేసినా చమక్కులు చేసినా నా కూతురు నీకు ఇవ్వను కాక ఇవ్వను. మరీ మొండిగా ఉన్నావంటే దెబ్బైపోతా. చూసావా దెబ్బతిన్నావు? నాతో పెట్టుకున్నావంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు చాలా చేయిస్తాను. భయపడకు, వస్తా.